జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 7వ తారీఖు నుంచి ఏప్రిల్ నెల 13వ తారీఖు వరకు కూడా ఈ వారం మొత్తం ద్వాదశ రాశుల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు ఎలా ఉన్నాయి, మొత్తంగా వార ఫలాలు ఈ వారంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఆశీస్సులను అందిస్తున్నాయి, ఏ విషయంలో జాగ్రత్తలు సూచిస్తున్నాయి, దానికి తగ్గట్టు ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి తదితర విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం స్పృశిద్దాం. ఈ విషయాలన్నీ మనం స్పృశించడానికి ముందుగా గోచర గ్రహదేవతలు గోచారంలో ఏ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు, ప్రతి గ్రహం యొక్క నామాన్ని మనం వినడం వల్ల, ఉచ్చరించడం వల్ల, వినడం వల్ల మనకున్న గ్రహ దోషాలు కూడా కొంతవరకు నివృత్తి కాబడుతూ ఉంటాయి. మనకి బ్లెస్సింగ్స్ కూడా ఆయా గ్రహాది దేవతల నుంచి మనకు అందడం జరుగుతుంది. అందువల్ల గోచారంలో గ్రహస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫస్ట్ మనం తెలుసుకొని అప్పుడు మనం ఫలితాల్లోకి వెళ్దాం. కాలపురుషుడు కుండలిలోంచి మొదటి రాశి అయిన మేషరాశిలో గురు భగవానుడు బుధదేవుడు ఇద్దరు సంచారం చేస్తూ ఉన్నారు. 10వ తారీఖు నుంచి బుధుడు ఆ రాశి నుంచి మేషరాశి నుంచి మీనరాశిలోకి ఆయన సంచారాన్ని జరుపుతూ ఉన్నాడు. అలాగే కన్యారాశిలో కేతు భగవానుడు సంచారము. ఈ వారం మొత్తం కూడా కుజుడు మరియు శనేశ్వరుడు వీళ్ళిద్దరూ కూడా అంటే మంగళుడు శనేశ్వరుడు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలో ఆఖరి రాశి అయిన మీనరాశిలో రాహు భగవానుడు, సూర్యనారాయణమూర్తి, శుక్రుడు, వక్రగతిలో ఉన్న బుధుడు 4 గ్రహాలు సంచారం జరుగుతూ ఉన్నాయి. ఈ వారంలో గోచర గ్రహస్థితులు ఇలాగ ఈ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో, ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము. ఫలితాన్ని తెలుసుకోవడానికి ముందుగా బుధ భగవానుడు వక్రగమనము ఈ వారం మనకు ఒక విశేషాంశము. మీనరాశిలో ఆయన నీచ పొందుతాడు. నీచ పొందే రాశిలో ఎప్పుడైనా ఏ గ్రహం అయితే వక్రిస్తుందో ఆ గ్రహము ఉచ్చ పొందినట్లు మనకి పరాశర సంహిత చెప్తుంది. అంటే ఎగ్జాల్టేషన్ ప్లానెట్తో తత్సమానంగా మనకి గ్రంథాల్లో ఉన్నది. అయితే ఇప్పుడు మనకి బుధ భగవానుడు ఎగ్జాల్టెడ్గా ఉచ్చస్థానాన్ని పొంది ఉన్నాడు కాబట్టి, అంటే గ్రహ గమనంలో ఆయన వక్రించి ఉండడం వల్ల ఉచ్చస్థితిని పొందారు కాబట్టి ఈ ఉచ్చస్థితి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఏ గ్రహమైనా ఉచ్చులో ఉంటే ఒక రకమైన ఫలితాలను ఇస్తుంది, నీచులో ఉన్నా కూడా ఒక్కొక్కసారి కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి, కొన్ని అశుభ ఫలితాలు ఉంటాయి. కానీ ఉచ్చస్థానంలో ఉంటే మేజర్గా శుభ ఫలితాలు ఉంటాయి, చాలా స్వల్పంగా అశుభ ఫలితాలు ఉంటాయి. ఈ శుభ ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో ఉంది మనం ముఖ్యంగా చూసుకోవాలంటే బుధుడు మనకి ప్రధానంగా కారకత్వం వహించేది ఫైనాన్సెస్, రిలేషను, వ్యాపారానికి కారకుడు, బుద్ధికి కారకుడు బుధుడు. ఈవెన్ ఇంకా మనం లోతుగా వెళ్తే చాలా అంశాలు ఉంటాయి. మన మేనతులు, మనం షడ్రిపూస్ అంటాము. అంటే 6వ స్థానం కాలపురుషుడి కుండలిలోంచి కన్యారాశి కాబట్టి ఆ రాశి తత్వాన్ని కూడా మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. ఇలా రకరకాల అంశాలు ఉంటాయి. వాటిలో మనం ప్రస్తుతం ఇప్పుడు అప్లికేబుల్ అయ్యే అంశాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి విషయాల్లో ఇది ప్లస్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే శుక్ర భగవానుడు కూడా మీనరాశిలోనే ఉన్నాడు. శుక్ర భగవానుడు మీనరాశిలో ఆయన ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఉచ్చస్థానంలో అంటే 2 గ్రహాలు ఇండైరెక్ట్గా బుధ భగవానుడు ఉచ్చలో ఉన్నాడు, శుక్ర భగవానుడు డైరెక్ట్గా మనకి నేరుగానే ఉచ్చ రాశిలో ఆయన సంచారం చేస్తున్నాడు. శుక్రబుద్ధుల కలయిక చాలా మంచిది. జనరల్గా జన్మజాతకంలో కలిసినా విడిగా కలిసినా కూడా శుక్రబుద్ధుల కలయిక ధనానికి లీడ్ చేస్తుంది, కంఫర్ట్స్కి లీడ్ చేస్తుంది. చాలా మంచి అంశాలకి శుక్రబుద్ధుల కలయిక లీడ్ చేస్తుంది. అయితే ఈ మంచి అంశాలు పూర్తిగా రానియడానికి ఇంకెవరు అడ్డు చెప్పట్లేదంటే అక్కడ రాహు భగవానుడు ఉన్నాడు. రాహు భగవానుడు ప్లస్ చేస్తున్నాడా మైనస్ చేస్తున్నాడా అంటే ఆయన ఈ కలయిక విషయంలో ఆయన న్యూట్రల్గానే ఉన్నాడని చెప్పాలి. ఎందుకంటే శుక్రుడు ఆయన గురువు, రాక్షస గురువర్యులు శుక్రాచార్యుల వారు కాబట్టి రాహు భగవానుడికి గురువు శుక్రదేవుడు, బుధుడు కూడా ఆయనకి మిత్రుడే, శత్రువు అయితే కాదు. అందువల్ల ఆయన అడ్డు చెప్పట్లేదు, అలాగని పూర్తిగా ఆమోద ముద్ర కూడా వేయట్లేదు. అందువల్ల మనకి ఎక్కడ కర్తరి వేద లేదు. కాకపోతే ఒక విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి. ద్వాదశ రాశుల వాళ్ళు కూడా స్కిన్ ఎలర్జీస్ రావడానికి రెస్పిరేటరీ విషయాల్లో, రెస్పిరేటరీ అంటే ఈ 12 రాశుల వాళ్ళకి 27 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ మెయిన్ పాయింట్, కామన్ పాయింట్ వర్తిస్తుంది.
స్వల్పంగా స్కిన్ ఎలర్జీ రావడానికి లేదా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు రావడానికి, ఈ రెండిట్లో దేనికైనా నరాలకి సంబంధించిన ఇబ్బందులు చిన్నగా తలెత్తడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే కూర్చున్నప్పుడు సడన్గా కాళ్ళు పట్టేసేయడము, పడుకున్నప్పుడు కాళ్ళు పట్టేసేయడము, లోపల మెలిపెట్టేసినట్టు, నరాలు మెలిపెట్టేసినట్టు ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి కొంచెం ఆహారము జాగ్రత్తగా తీసుకోవాలి. ఆహారము మెయిన్ డైట్ రైస్ తీసుకోకపోతే ఇలాంటివి జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే మీరు ఆహారం తీసుకోవడం, ప్రత్యేకించి మీ డైట్లో రైస్ ఉండేట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. చేసుకుంటే కనుక ఈ ప్రాబ్లం నుంచి, నరాలకు సంబంధించిన ఇష్యూ నుంచి అయితే బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా స్కిన్కి సంబంధించింది అంటారా, మీరు వాడే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో మీ స్కిన్ మీద 1-2 సార్లు చూసుకోండి. ఏదైనా నూనె వస్తువులు తిన్నప్పుడు అది ఒంటికి రాసుకోకుండా శుభ్రంగా చేతులు కడుక్కోండి. మ్యాక్సిమం అందరూ అలానే ఉంటారు. ఒక్కోసారి ఓవర్ లుక్లో అది మనం తెలియకుండా వదిలేసేస్తే అది మొహానికి తగిలినా, శరీరం ఏ భాగానికి అలా తగిలితే ఇలాంటి టైంలో అది తెల్లటి మచ్చలు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కామన్గా 12 రాశుల వాళ్ళకి అప్లై అయ్యే స్వల్పమైన ఇబ్బంది. ఇప్పుడు మనము అసలు రాశి ఫలితాలు ఈ వారం మొత్తం కూడా ఎలా ఉన్నాయి, ఏ విషయాల్లో ప్లస్ ఉన్నాయి, ఈ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. కాలపురుషుడి కుండలిలో ఆఖరి రాశి అయిన మీనరాశి. మీ రాశిలోకే బుధ భగవానుడు వక్రించి వస్తున్నాడు. మీ రాశికి బుధుడు అస్సలు మంచి అంటే కేంద్రాధిపత్యం దోషాన్ని ఆయన కలిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు వక్రగతిలోకి ఆయన రావడం, శుభత్వాన్ని అందించడానికి ఆయన వక్రగతిలో వెనక్కి వస్తూ ఉన్నారు. మీ తల్లిగారికి చాలా బాగా ఉంటుంది. చతుర్థాధిపతి అవ్వడం వల్ల మీ తల్లిగారికి సంబంధించిన గుడ్ న్యూస్లు, మీ తల్లిగారికి ఏదైనా ఒక మంచి గుడ్ న్యూస్, ఒకవేళ తను ఏదైనా ప్రొఫెషన్లో ఉంటే ఆ ప్రొఫెషన్లో బాగా లైమ్లైట్లోకి వెళ్ళడానికి, ఆదాయపరంగా బాగా స్టేబుల్ అవ్వడానికి, స్టాండ్ బై అవ్వడానికి, లైమ్లైట్ కాకపోయినా సరే ఆదాయపరంగా బాగా స్టేబుల్ అవ్వడానికి కాంక్రీట్ అవుతారు. మీరే ఒకవేళ ఉద్యోగస్తులు అయితే కనుక మీకు చాలా మంచి శుభ సమయము. ఇంట్లోనూ బయట ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంటికి సంబంధించిన కొన్ని మార్పులకు మీరు ఆలోచిస్తారు. ఆ మార్పులన్నీ మీరు చేయగలుగుతారు. మీరు విదేశాల్లో ఉండి అక్కడ మీరు పర్మనెంట్ అవ్వడానికి చూస్తూ ఉంటే ఇది చాలా శుభ సమయం. మీరు మీరు పర్మనెంట్ అవ్వడానికి ప్రయత్నాలు చేయడానికి ఇది ఉత్తమ సమయం. కాబట్టి అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం నుంచి చేయడానికి ప్రయత్నించండి. మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నా కూడా ఇది మంచిది. ప్లెజర్ ట్రిప్స్ కావచ్చు, లేదా ఏదైనా ఒక ట్రిప్కి వెళ్తారు. వెళ్ళిన చోట మీకు ప్రశాంతత ఉంటుంది. అంటే ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి మనశ్శాంతి ఉండదు, ఒక్కోసారి కారణం ఏమి ఉండదు. ఈసారి మటుకు చక్కగా ఉంటుంది. మనశ్శాంతిగా వెళ్తారు. వెళ్ళిన చోట అక్కడ ప్రజెంట్లో ఉండి ఎంజాయ్ చేసి వస్తారు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది ఈ వారం. మీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే ఎక్కువ టెన్షన్లు ఉండవు, బాధ ఉండదు, ఏది ఉండదు, అన్నిటికీ అతీతంగా ఉన్నట్లు అనిపిస్తుంది మీకే ఈ వారం. అందువల్ల ఏంటంటే ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారస్తులకి కూడా చాలా మంచి శుభ సమయం. వ్యాపారస్తులకైతే మీకు ఇంట్లో బయట 2 చోట్ల బాగుంటుంది. ఇక ఉద్యోగస్తులకి మనం వస్తే కనుక ఉద్యోగస్తులకి కూడా శుభ సమయమే. కాకపోతే ఉద్యోగస్తులకి కొంచెం స్వల్పంగా ఏదైనా అవమానం జరుగుతుంది. అది కొంచెం అవమానం కొంచెం మీకు ఇబ్బంది ఉంటుంది. ఇది తాత్కాలికమే అని అనుకోండి. మిగతా విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదు కాబట్టి ఈ చిన్న అవమానం మీకు జరుగుతుంది. మీరు కనుక ఇప్పుడు బుధ మహర్దశలో ఉన్నా, గురు మహర్దశలో ఉన్నా, బుధ అంతర్దశలో ఉన్నా, లేదా గురు అంతర్దశలో ఉన్నా అప్పుడు మీకు ఈ అవమానం జరగకుండా ఉద్యోగస్తులు అయితే బాగుంటుంది. వ్యాపారస్తులు అయితే కనుక ఇంకా బాగుంటుంది. వ్యాపారస్తులని కాదు, సీనియర్ సిటిజన్స్ అని కాదు, విద్యార్థులని కాదు, మీరు మీనరాశిలో పుట్టి ప్రస్తుతం మీకు కనుక బుధ మహర్దశ కానీ బుధ అంతర్దశ కానీ జరుగుతుంటే ఇక్కడి నుంచి శుభ పరంపర మీకు స్టార్ట్ అవబోతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ శుభ పరంపర మీ జీవితంలో అన్ని విషయాలకే వర్తిస్తుంది. మీ కుటుంబానికి, అన్ని కుటుంబ జీవితంలో, ప్రొఫెషనల్ జీవితంలో, అన్నిట్లో. విద్యార్థులకి వాళ్ళు ఏం సంపాదించరు కదా, వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుందంటే తల్లిదండ్రులు బాగా సంపాదిస్తే వాళ్ళు సెటిల్ అవ్వడానికి, లైఫ్లో బాగా చదువుకొని సెటిల్ అవ్వడానికి కీ ఫ్యాక్టర్స్ పేరెంట్సే కదా. పేరెంట్స్కి బాగా కలిసి వస్తుంది. విద్యార్థులు అయితే ఒకవేళ మీరు విద్యార్థులు కాకపోతే మీరు ఒక ఉద్యోగం వ్యాపారం చేస్తుంటే ఇక్కడ నుంచి మంచి శుభ పీరియడ్ స్టార్ట్ అయిందని కౌంట్ చేసుకోవాలి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు చూశారు కదండి. ఈ వారం మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో
అయితే ఇప్పుడు మనం పరిహారం ఏ పరిహారం చేసుకోవాలో చూద్దాం. బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా శుక్ర భగవానుడు సంచారము ఉచ్చస్థానంలో, బుధుడు కూడా ఉచ్చస్థానంలో సంచారం, అంటే వక్రించడం వల్ల ఆయన ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల ఈ వారం అంతా కూడా శ్రీరామచంద్రమూర్తిని సీతారాముల్ని కొలవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ సూర్యనారాయణమూర్తి కూడా ఉండడం వల్ల, సూర్యనారాయణమూర్తి ఇక్ష్వాకుల వంశానికి అదే దైవము, మనందరికీ తెలిసిన విషయమే. అందువల్ల రవి బుధ శుక్రుడు రాహువుల కలయిక 4 గ్రహాలు ఇక్కడ మనకి మీనరాశిలో కలిసి ఉండడం వల్ల ఈ వారం మొత్తం కూడా రామనామాన్ని జపించడము, రామాయణాన్ని వినడం కానీ చదవడం, మీకు చదవడం వస్తే చదవడము, ఇలాంటివి ఏవైనా కూడా చేస్తే కనుక చాలా చక్కటి సత్ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ అమ్మవారిని వెంకటేశ్వర స్వామి సహితంగా, విష్ణుమూర్తి సహితంగా ఆరాధించడం కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. అయితే ఏ నామంతో కనుక ఇవన్నీ చేయడానికి టైం కుదరదు అని అనుకుంటే రామనామం జపించుకోవచ్చు. ముఖ్యంగా ఒక నామాన్ని జపిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆ నామం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆ నామాన్ని మీరు మనసులో, నేను నామంగానే ఇస్తున్నాను, మనం బీజాక్షరాలు కానివ్వండి, ఓంకారాలను కానీ చేరిస్తే అది మంత్రం అవుతుంది. మంత్రం మటుకు స్నానం చేసిన తర్వాతే శుచిగా ఉండే చదువుకోవాలి. నామానికి ఏ తప్పు లేదు కాబట్టి మీరు స్నానం చేసి శుచిగా ఉన్నా చేయొచ్చు. ఒకవేళ శుచిగా లేకపోయినా ఏ సమయంలో మీరు పడుకున్నా, ట్రావెల్ చేస్తున్నా, తింటున్నా కూడా చదువుకోవచ్చు. ఆ నామాన్ని నేను ఇప్పుడు ఇస్తున్నా. స్నానం చేసిన వెంటనే అయితే మీరు ఓంకారం, శ్రీకారాన్ని కూడా చేర్చి చదువుకోవచ్చు. ఆ నామం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. హరిప్రియాయే నమః, హరిప్రియాయే నమః, హరిప్రియాయే నమః. ఈ నామాన్ని, అమ్మవారిని మనము హరి యొక్క ప్రియురాలు ఎవరు? శ్రీలక్ష్మి అమ్మవారు. ఈ నామంతో కనుక మనం శ్రీలక్ష్మి అమ్మవారిని కొలిస్తే అమ్మవారు చాలా సంతుష్టురాలు అవుతుంది. ఈ నామంతో మనం హరిని పూజిస్తే శ్రీమన్నారాయణుడు సంతృప్తి చెందుతారు. ఒకళ్ళకి వాళ్ళే శివపార్వతులు ఆది దంపతులు, లక్ష్మీనారాయణులు ఆది దంపతులు, వాళ్ళిద్దరినీ మనం పూజిస్తే కనుక ఎక్కువగా సంతృప్తి చెంది మనకి మరింత వరాన్ని గుర్తించడానికి చక్కటి అవకాశాలు ఉంటాయి. ఈ వారం అంతా కూడా విడవకుండా ఈ నామాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండడానికి ప్రయత్నించండి. లక్ష్మీనారాయణుల ఆశీస్సులు సదా మీరు సంపూర్ణంగా తీసుకోండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.